మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే మెయిన్గా ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ వీక్ అని చెప్పాలి. గత 2 నెలలుగా పెద్ద గోచారంలో గ్రహాల యొక్క సంచారంలో పెద్ద మార్పేం లేదు. కానీ ఈ యొక్క వారం కుజుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నారు, బుధుడు మారుతున్నారు, రవి మారుతున్నారు. మాసగ్రహాలన్నీ కూడా ఈ వారం మార్పులు చేర్పులు పొందబోతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి రాశికి సంబంధించి చాలా మూమెంట్లో చేంజెస్ ఉంటుంది. గత నెల కంటే కొంచెం పనులు కొంచెం ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ నెల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో దానిలో మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తమం ముగిసింది. అయితే ఇప్పుడు రవి ఈ వారం నుంచి కన్యలోకి వస్తారు కాబట్టి రవి శనుల యొక్క సమసప్తమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలాగే గ్రహాల గోచారం చూస్తే గురుడు మిథున రాశిలో, శుక్రుడు సింహరాశిలో, చంద్రుడు సింహరాశి నుంచి సంచారం, కేతువు సింహరాశిలో, రవి కన్యారాశిలో, బుధుడు కన్యారాశి ఉచ్చక్షేత్రంలో, కుజుడు ముఖ్యంగా కుజశనుల యొక్క సమసప్తమం నడిచి ఎండైపోయి ఇప్పుడు తులారాశిలోకి ఈ వారం నుంచి అడుగు పెడుతున్నారు. కుంభంలో రాహువు, శని మీన రాశి. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇందాక మనం చెప్పుకున్న 4 గ్రహాలు, 4 మాస గ్రహాల యొక్క స్థాన చలనం ఆధారంగా ఈ వారం ప్రతి రాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో అలాగే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికి కూడా గురుని అతిచారం చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు గురుడు అతిచారంలో ఉంటున్నాడని. సో అంటే గురుడు అతిచారంలో ఉండడం కామనే. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు ఆయన అతిచారంలోకి వస్తుంటాడు. అంటే రిట్రగ్రేషన్ వేరు, వక్రం వేరు, వెనక్కి రావడం వేరు. వెనక్కి రావడం కాదు, ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలాగే 1 సంవత్సరం కాదు, దరిదాపుగా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ తరఫున మన తెలుగు ఛానల్స్లో మనమే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ యొక్క రీసెర్చ్ని గురుడి అతిచారాన్ని ఫస్ట్ మనం వీడియోస్ రూపంలో తెలియజేసింది. సో అతిచారం సో ఎలాంటి పరిణామాలు క్రియేట్ చేస్తా అనేది వీడియోస్ చేశాను ఆల్రెడీ. సో అదొక వీడియో. అలాగే ఈ అతిచారం వల్ల గోల్డ్ రేట్ ఎలాగా ఫ్లక్చువేట్ అయిపోతుంది అనేది గోల్డ్ రేట్కి సంబంధించి దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. గురుడి అతిచారం 2025 నుంచి 33 వరకు 8 సంవత్సరాలు అతిచారంలో ఉండడం అనేది దరిదాపుగా కొన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఫాట్ అని ముందు రాశికి వెళ్ళిపోతుంటాడు, పరిగెత్తుకుంటా గురుడు అంతే. సో వెరీ డ్రాస్టికల్ చేంజెస్ వచ్చే 8 ఇయర్స్లో వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ 2 డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అది కూడా చూడొచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి లాభంలో రవి, లాభంలో బుధుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆదివారం, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, రవి, బుధ, కుజ, శుక్రులు మాసగ్రహాలు 4 మారుతూ ఉన్నాయి ఈ వారం. ఈ వారంలో చాలా మేజర్ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడు వేరులోకి వస్తున్నారు ఈ వారం. కాబట్టి దీన్ని బట్టి మనకు కొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం మీద కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.
ఇక రవి బుధుల యొక్క లాభస్థాన సంచారం ఇది అద్భుతం. ఎందుకంటే కన్యారాశికి లాభస్థానంలోనే బుధుడు ఉన్నాడు. సో మొన్నటి వరకు కుజస్తంభన జరిగి కుజుడు రెట్రోగ్రేషన్లో ఉండిపోయి పనులు ఎక్కడ కదలక అలాగే ఉండిపోయి కొద్ది గొప్ప ఇప్పుడు పనులు ముందు కదలడం మనకు కనిపించటం, దాని త్రూ మీకు కొంచెం స్ట్రెస్ పెరగడం కనిపిస్తూ ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇక్కడ ఆదివారం శుక్ర శని 3 రోజులు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం సప్తమం నుంచి చంద్రుని యొక్క సంచారం. చక్కగా ఆ రాశి అధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నారు. బట్ దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అంతగా యోగించకపోవచ్చు. బట్ ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల్లో సో చాలా వరకు కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా, ఎవరితో గొడవ లేకుండా, పెద్దగా పోటీ లేకుండా జనరల్గా మోస్తారుగా గడిచిపోయే ఆస్కారాలు ఉన్నాయి. సో వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా, ప్రొఫెషన్ పరంగా బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాల్లో ముఖ్యంగా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, లవ్ లైఫ్ విషయంలో, సంతానపరమైన విషయాల్లో మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నాయి, ఏదో ఒక అడ్డం వచ్చి ఆగుతుంది, ఏదో ఒక అడ్డంకి వస్తుంది అనుకునే విధంగా కొన్ని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి. కానీ వృశ్చిక రాశి వాళ్ళు ఓవర్కమ్ అవుతూ రావాలి. గురుబలం ఇక్కడ లేదు, దానివల్ల ఆర్థిక పరంగా కొంచెం మనకి ఇబ్బందిగా ఉండటం కావచ్చు. ఇలాగే ఇన్వెస్ట్మెంట్స్, ధనపరమైన విషయాల్లో వెల్త్ లాస్ కొంచెం ఎక్కువ అవుతూ ఉండటం కావచ్చు. సంతానపరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించిన ఆరోగ్యం, వాళ్ళ ఎడ్యుకేషను, ఇతరత్ర ఏదైనా సరే ఎక్కువ జాగ్రత్తలు, కేర్ తీసుకోవాల్సిన అవసరం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక బుధ గురువారాల్లో నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అది నవమస్థానం చంద్రుని యొక్క ఇల్లు, ఆయన ఓన్ హౌస్, స్వక్షేత్రం. సో వాటి బుధ గురువారంలో కొన్ని లాంగ్ జర్నీస్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, షార్ట్ జర్నీస్ కానీ స్ట్రెయిన్, కొంచెం స్ట్రెస్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. వారాంతానికి చూసినట్టయితే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ఏదైతే ఆ రాశ్యాధిపతి రవి లాభస్థానంలో బుధుడితో కలిసి ఉన్నారో, సో కొంతవరకు ఇక్కడ వెసులుబాటు ఏంటంటే చాలా వరకు ఉద్యోగ పరిస్థితుల రీత్యా మీకు ఎందుకులే ఆవుతో ఈలతో అనవసరంగా మనకి ఈ టైంలో కాంపిటీషన్కి పోయి స్ట్రెస్ ఫీల్ అవటం, సో శత్రుత్వాన్ని పెంచుకోవటం అన్నట్టు ఉండే సిచ్యువేషన్ని కానీ మీకు మన వల్ల అవుతున్నప్పుడు, మనకి ఎదుర్కొన్న సాధ్యంగా కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకు గివప్ ఇవ్వాలి, మనం ఎందుకు అంత లైట్ తీసుకోవాలి, అలాగే సిచ్యువేషన్స్ మళ్ళీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంటాయి. ఎందుకంటే రవి బుధులు ఇక్కడ లాభంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగ పరిస్థితుల రీత్యా మీ బాస్ సపోర్ట్ ఇక్కడ పెరుగుతుంది. బాస్ సపోర్ట్ వల్ల, అలాగే కొన్ని కారణాల వల్ల, మీ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, మంచి ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ మీకు హెల్ప్ చేయటం వల్ల మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్ అవుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి మెయిన్ అష్టమ స్థానంలో గురుదోషం. అష్టమంలో గురుదోషం ఉంది కాబట్టి అష్టమ గురుదోషానికి మాత్రం తప్పకుండా ఒక కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం చేయటం, దేవానంచ ఋషినంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.